సంవత్సరాలుగా ఈ దేవాలయంలో భక్తులందరూ కూడా ఈ విషయంలో నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టేసి కాలు ఖాళీ వేసి పక్కన రండి. కొబ్బరికాయ బయట కొట్టండి. ఈరోజు మంచి రోజు, మంచి కార్యక్రమానికి గుంటూరు నగరంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గుంటూరు నగరంలో, జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి దేవస్థానం. దాదాపు 70 సంవత్సరాలు అవుతా ఉంది కట్టి. అటువంటి దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పునర్నిర్మాణ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఒక పక్కన డోనర్స్ స్థానికంగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు ఒక 57 లక్షల రూపాయలు, అలాగే మరొక డోనర్ 10 లక్షల రూపాయలతో ఎండోమెంట్స్ నుంచి 1,5 కోట్ల రూపాయలు తీసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సంవత్సరాల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించడమే కాకుండా ముఖ్యంగా హిందూ దేవాలయాల కోసం అనేక ఎండోమెంట్ ద్వారా కానీ, అలాగే టీటీడీ ద్వారా కానీ విరివిరిగా అనేక దేవాలయాలను కట్టుబడి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో మనందరం కూడా చూసాం, లడ్డూ దగ్గర నుండి దేవాలయాల మీద దాడుల వరకు ఏ విధంగా జరిగిందో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతో నిష్టగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయడం కానీ, అవసరమైన మేరకు అభివృద్ధి చేయడం కానీ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను ప్రత్యేక శ్రద్ధ చేసుకొని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందు నుండి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నటువంటి గారికి, అలాగే చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఎండోమెంట్ శాఖకి సంబంధించినటువంటి రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమం ఎంతో వైభవంగా మరి మతగురు అయినటువంటి పీఠాధిపతి అయినటువంటి విశ్వయోగి శ్రీ విశ్వయోగి స్వామివారి మహారాజు గారి ఆధ్వర్యంలో సంవత్సరంలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. మరి యొక్క గుడి నిర్మాణానికి మరి తమ వంతుగా మరి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు ఎంతో మరి శ్రమతో ఈ గుడికి మరి CGF ఫండ్ కింద 1,33 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, దాంట్లో భాగంగా 57 లక్షల రూపాయలని మరి డాక్టర్ సుబ్బారావు గారు ఇవ్వటం, మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారు మాకు ఇప్పుడేం చెబుతున్నారంటే ఈ గుడిని అభివృద్ధి చేయాలి, మరి ఈ గుడిని డెవలప్ చేయడానికి ఇంకా ఏదైనా నిధులు కావాల్సింటే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని సరే అడిగి నేను నిధులు తీసుకొస్తాను, మరి ఏదైనా సరే మన యొక్క దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పని వారి యొక్క ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నారు. దేవస్థానం తరఫున మరి అదేవిధంగా మా ఎండోమెంట్ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డోనర్స్కి కానీ, భక్తులకు కానీ, అదేవిధంగా మా ఏసీ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టేసి కాలు ఖాళీ వేసి పక్కన రండి. కొబ్బరికాయ బయట కొట్టండి. సంవత్సరాలుగా ఈ దేవాలయంలో భక్తులందరూ కూడా
దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమం ఎంతో వైభవంగా మరి మతగురు అయినటువంటి పీఠాధిపతి అయినటువంటి విశ్వయోగి శ్రీ విశ్వంజి స్వామి వారి మహారాజు గారి ఆధ్వర్యంలో సంవత్సరంలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. మరి యొక్క గుడి నిర్మాణానికి మరి తమ వంతుగా మరి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు ఎంతో మరి శ్రమతో ఈ గుడికి మరి CGF ఫండ్ కింద 1,33 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబెట్టాం. దాంట్లో భాగంగా 57 లక్షల రూపాయలని మరి డాక్టర్ సుబ్బారావు గారు ఇవ్వటం, మరి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారు మాకు ఇప్పుడైనా ఏం చెప్తున్నారంటే ఈ గుడిని అభివృద్ధి చేయాలి, మరి ఈ గుడిని డెవలప్ చేయడానికి ఇంకా ఏదైనా నిధులు కావాల్సి ఉంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని సరే అడిగి నేను నిధులు తీసుకొస్తాను, మరి ఏదైనా సరే మన యొక్క దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పని వారి యొక్క ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నారు. దేవస్థానం తరఫున మరి అదేవిధంగా మా ఎండోమెంట్ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డోనర్స్ కానీ భక్తులకు కానీ అదేవిధంగా మా ఏసీ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు మంచి రోజు, మంచి కార్యక్రమానికి గుంటూరు నగరంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు నగరంలో, జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి దేవస్థానం. దాదాపు 70 సంవత్సరాలు అవుతా ఉంది కట్టి. అటువంటి దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పునర్నిర్మాణ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఒక పక్కన డోనర్స్ స్థానికంగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు ఒక 57 లక్షల రూపాయలు, అలాగే మరొక డోనర్ 10 లక్షల రూపాయలతో ఎండోమెంట్స్ నుంచి 1,5 కోట్ల రూపాయలు తీసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సంవత్సరాల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించడమే కాకుండా ముఖ్యంగా హిందూ దేవాలయాల కోసం అనేక ఎండోమెంట్ ద్వారా కానీ అలాగే టీటీడీ ద్వారా కానీ విరివిరిగా అనేక దేవాలయాలను కట్టుబడి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో మనందరం కూడా చూసాం, లడ్డూ దగ్గర నుండి దేవాలయాల మీద దాడుల వరకు ఏ విధంగా జరిగిందో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతో నిష్టగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయడం కానీ అవసరమైన మేరకు అభివృద్ధి చేయడం కానీ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను ప్రత్యేక శ్రద్ధ చేసుకొని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందు నుండి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నటువంటి విశ్వ గారికి అలాగే చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఎండోమెంట్ శాఖకి సంబంధించినటువంటి రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దీంతో భాగంగా 1,33 లక్షలు ఎండోమెంట్స్కి పడుతుంది.